దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున హోషేయ గ్రంథము 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 15 వచనాలున్నాయి. మొదటి వచనం, యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి, రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. రెండవ వచనం, వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారినందరినీ శిక్షింతును. మూడవ వచనం, ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి. నాలుగవ వచనం, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే, వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగక యుందురు. ఐదవ వచనం, ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును తొట్రిల్లుచున్నారు. ఆరవ వచనం, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. ఏడవ వచనం, యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. ఎనిమిదవ వచనం, గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి, బెన్యామీనీయులారా మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి. తొమ్మిదవ వచనం, శిక్షాదినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. పదవ వచనం, యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. 11వ వచనం, ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. 12వ వచనం, ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగువలె, యూదావారికి వత్స పురుగువలెను నేనుందును. 13వ వచనం, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. 14వ వచనం, ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడను గాను, యూదావారికి కొదమ సింహము వంటి వాడను గాను నేనుందును. నేను వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడునూ లేకపోవును. 15వ వచనం, వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదకుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.